ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టికెట్ గోల మొదలైందట. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవటమే ధ్యేయంగా ఓ ఎమ్మెల్సీ, ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. దీంతో పార్టీ రెండుగా చీలిపోయిందంట. ఫలితంగా బీఆర్ఎస్కు చెందిన ఆ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీల మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయట. వర్గపోరుతో అక్కడ గులాబీ కార్యకర్తలు సైతం రెండు ముక్కలుగా విడిపోయారట. ఒకప్పుడు కారు గుర్తుకు కంచుకోటలా ఉన్న ఆ నియోజకవర్గం ఇప్పుడు బీటల వారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందట. ఇంతకు టికెట్ చిచ్చు రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది? టికెట్ కోసం వర్గాలుగా విడిపోయిన ఆ నేతలెవరు? వాచ్ ద స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయిందట. ఇక్కడ 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీ ఇప్పుడు ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోందట. ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పరిస్థితి నుంచి ఇప్పుడు పార్టీ మనుగడే కష్టమైన పరిస్థితులకు చేరువైందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడమేనట. దీంతో షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ వర్గపోరుతో సతమతమవుతోందట. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వర్గపోరు కొనసాగుతోంది. ఈ ఇద్దరు నేతలు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సైతం ఇద్దరు నేతలు తలోదారిలో కార్యకర్తలను తరలించారట. దీంతో షాద్నగర్లో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు ఇప్పుడు బీటలు వారుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడే కరువయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కౌంటర్ సైతం ఇవ్వలేకపోయారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలేక బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. నేతల తీరు ఇలా ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుందని సీనియర్ నాయకులు వాపోతున్నారట. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే సీటుపై కన్నేశారట. సేమ్ టైం రానున్న ఎన్నికల్లో అవసరమైతే తాను, కుదరకుంటే తన తనయుడు రవికుమార్ను రంగంలోకి దింపాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సైతం తలపిస్తున్నారట. నవీన్ రెడ్డి ఎమ్మెల్యే సీటుపై కన్నేయడంతో తమ సీటుకు ఎసరు పడుతుందన్న భావనతో అంజయ్య యాదవ్ వర్గం నవీన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరపున రంగంలోకి దిగి ఎమ్మెల్సీగా గెలవడంతో ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం మంచి అభిప్రాయంతో ఉండటం, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండటంతో వచ్చే ఎన్నికల్లో నవీన్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంజయ్య యాదవ్ వర్గంలో ఆందోళనకు కారణమైందనే టాక్ షాద్నగర్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తనయుడు రవికుమార్ సైతం ఎమ్మెల్యే సీటు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఆయనకు ఎంపీపీగా చేసిన అనుభవం ఉండటం, దానికి తోడు తండ్రి అంజయ్య యాదవ్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలు చూసుకోవటం వంటి అనుభవాలతో రవికుమార్ యాదవ్ రాజకీయాల్లో పట్టు సాధించారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఇటు అంజయ్య యాదవ్, అటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తూ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా విడిపోయారన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే టికెటే ఇద్దరు నేతల మధ్య వర్గపోరుకు బీజం వేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారట. జాతీయ రహదారిపై నిత్యం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజలు, అధిష్టానం దృష్టిలో ఉండేలా చూసుకుంటున్నారు నవీన్ కుమార్ రెడ్డి. మొన్న జరిగిన రజతోత్సవ వేడుకలకు సైతం షాద్నగర్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నవీన్ రెడ్డిని అభినందించారట. ఈ పరిణామాలన్నింటితో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం నవీన్ రెడ్డిపై మరింత అగ్గిమీద గుగ్గిలమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. తన రాజకీయ అనుభవంతో తన కుమారుడికి టికెట్ దక్కడమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వర్గపోరు కారణంగా కార్యకర్తలు నలిగిపోతున్నారట. మాజీ ఎమ్మెల్యే వర్గం వైపు వెళ్లాలా లేక ఎమ్మెల్సీ వైపు వెళ్లాలో తెలియక కారు పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇద్దరిలో ఎవరి వద్దకు వెళ్లినా ఎవరికి కోపం వస్తుందో అనే సందిగ్ధంలో పడ్డారట బీఆర్ఎస్ కార్యకర్తలు. షాద్నగర్ నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేతల వర్గపోరు కారణంగా రెండుగా చీలిపోయి చతికిలబడింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్య యాదవ్ కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది.
ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ రెడ్డి కూడా వర్గపోరుకు స్వస్తి పలికి పార్టీ మనుగడ కోసం కృషి చేయాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉంది. టికెట్ కోసం ఇప్పటి నుంచే వర్గపోరు కొనసాగించి పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేయొద్దని కారు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కాదని ఇద్దరు నేతలు ఇలాగే ప్రవర్తిస్తే షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారట. మరి బీఆర్ఎస్ నాయకత్వం షాద్నగర్ నియోజకవర్గంపై దృష్టి సారించి నేతల మధ్య సయోధ్య కుదురుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సింది.